వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు జారే ఆదినారాయణ అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ వైఫల్యాలకు తోడు మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్లో చేరికతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కి కంచుకోటగా మారుతుందని అంటున్న ఆదినారాయణతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. మారుతున్న ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్లో చేరినటువంటి పొంగులేటి ముఖ్య అనుచరుడు అశ్వరాపేటకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేత టీచర్ వృత్తిని వదిలేసి రాజకీయాల ద్వారా నియోజకవర్గ గిరిజన ప్రజలకు మరింత చేరువవ్వాలని చెప్పేసి నిరంతరం పరితపిస్తూ ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నటువంటి నేత మనతో పాటు ఉన్నారు. జారే ఆదినారాయణ గారిని మరిన్ని విషయాలు అశ్వరాపేట నియోజకవర్గం పరిస్థితి గురించి, అట్లాగే నియోజకవర్గం యొక్క అభివృద్ధి, తన ఆలోచనలు, రానున్నటువంటి రాజకీయటువంటి ఎన్నికల్లో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు ఏంటనే అంశాల గురించి తెలుసుకుందాం. చెప్పండి ఆదినారాయణ గారు, మీరు రానున్నటువంటి ఎన్నికల్లో ఎటువంటి మార్పులు రాబోతున్న అశ్వరాపేట నియోజకవర్గంలో మీరు అశ్వరాపేట ప్రజానీకానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రానున్న కాలంలో అశ్వరాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టి ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి అశ్వరాపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మెచ్చ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ క్యాండిడేట్గా ప్రత్యర్థి వర్గం అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య జరుగుతున్న ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరికి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే ఎవరినైతే పార్టీ అధిష్టానం ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కేటాయిస్తుందో ముమ్మాటికి రేపు అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాటిని ఈరోజు ఖచ్చితంగా తిరస్కరిస్తూ ఉన్నారు. రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరికిచ్చినా అశ్వరాపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించడానికి మరి ప్రజలంతా కూడా సమ్మతం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గానికి సంబంధించి అశ్వరాపేట సంబంధించి ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఏమైనా బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఆయన ద్వారా ఇంకో అదనంగా ఏమైనా ప్రయోజనం చేరేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్కి? రైట్, ముమ్మాటి కన్నా అద్భుతంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తదనంతరం జిల్లాలోనే కదా రాష్ట్రంలో కూడా పెను మార్పులు సంభవించినాయి. అంటే అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. రేపు జరగనున్నటువంటి ఎలక్షన్స్లో కూడా వారి తోడ్పాటు అందిస్తారు. అదేవిధంగా వారు రావడంతో కూడా పార్టీకి కూడా మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అశ్వరాపేటలోనే కాదు, అదే జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే రాష్ట్రంలో కూడా మార్పులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే నా స్వగ్రామం గణుగులపల్లి, తుమ్మల నాగేశ్వరరావు గారు అదే ఊరు గణుగులపల్లి. ఎందుకంటే రానున్న కాలంలో మార్పులు అయితే అద్భుతంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, అశ్వరాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెసే గెలుస్తుందనేటువంటి మీ అభిప్రాయం మేరకు మా నుంచి ప్రశ్న ప్రధానంగా అశ్వరాపేట నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి పనులు చేశాం, నన్ను అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అంటున్నారు. అసలు బీఆర్ఎస్ని ఎందుకు ఓడించాలి, కాంగ్రెస్ ఎందుకు గెలిపించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు మీరు? ఈరోజు బీఆర్ఎస్ చెప్పుకున్నటువంటి సంక్షేమ పథకాల్లో చూస్తే ఒకటి ఇండ్లలో వైఫల్యాలు చూస్తే డబల్ బెడ్రూమ్ పేరిట ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పేసి ప్రజల్లో ముమ్మాటికి ఉంది. అదేవిధంగా రైతాంగంలో చూస్తే మరి 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే మాట చెప్పిండ్రు ఇచ్చినటువంటి సందర్భంగా ఇవ్వకపోగా ఇప్పటికి రుణమాఫీ మీద ₹1,00,000 తీసుకుంటే 2 లక్షల వడ్డీతో కట్టే పరిస్థితి నేటికి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఏదైతే ఉందో దానికి రైతులు కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతాంగానికి న్యాయం జరగలేదని చెప్పేసి మరి రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దళితకి 3 ఎకరాల భూమి ఇప్పటికి కూడా 9.5 ఏళ్ళైనా కూడా ఎక్కడ కూడా దళితులకు భూమి ఇచ్చినటువంటి సందర్భం లేవు. కాబట్టి ఇన్ని వైఫల్యాలు అటు రైతాంగానికి ఇటు ఉద్యోగ విధంగా అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించింది అనేక విధంగా సంక్షేమ పథకాలు కూడా వైఫల్యాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే తప్ప ప్రజలకి న్యాయం జరగలేదని చెప్పేసి తెలుపుతా ఉన్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరూ కూడా సమితంగా అవుతా ఉన్నారు. ఇది ఓరడగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అశ్వరాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నటువంటి నేత జారే ఆదినారాయణ అభిప్రాయం. ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, తుమ్మల నాగేశ్వరరావు చేరిక కూడా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10కి 10 స్థానాలు గెలిచేందుకోసం అన్ని రకాలుగా ఈ దోహదం చేస్తాయని అభిప్రాయపడతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో కూడా సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్కి సంబంధించి ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో అవి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ప్రధానమైనటువంటి బీజాలు అవుతాయని చెప్పేసి అభిప్రాయం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధాన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల యొక్క అభిప్రాయం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమానీస్, ఖమ్మం జిల్లా నుండి.